చేసుకున్న అమ్మాయి చూసారా చూసారా? जय हनुमान ज्ञान गुण सागर माके ఎందుకిని కష్టాలు స్వామి జై కపీసి తిహలో కోచాకరై పంట సచ్చినాలు నా వెంట ఎందుకు పడతారు దేవుడా రామదూత ఏయ్ లంగావనే దయచేసి నేను ఇక్కడ ఉన్నానని వాళ్ళతో చెప్పకండి. చెప్పకుండా ఉంటే మీ పేరు మీద మా నాన్నగారితో చెప్పి సంవత్సరం పాటు అర్చన చేయిస్తానండి. మళ్ళా చెప్తే శాపం పెడతానండి. నా శాపం చాలా పవర్ఫుల్ అండి. ఓహో ఏయ్ రౌడీస్ ఈడ ఉండదే తీసుకోండి. ఇది చాలా అన్యాయం అండి. అరే ఏంట్రా వాగుతుంది? మిమ్మల్ని కాదండి ఈయన్ని. ఏమండి ఆ మరక పోదండి, దేవుడిచ్చిన మరక. ఇదే నా శాపం. తీసుకోండిరా తీసుకోండి. చిన్న మడత ఆడపిల్లని ఎవరన్నా టచ్ చేస్తే నేను చూడలేను. టచ్ చేయకుండా తీసుకోండి. నిన్ను చంపేసి తీసుకెళ్తాం రా. ఇప్పుడే మూడ్లోకి వచ్చినా అప్పుడే పారిపోతారు ఇంద్రా. రేయ్ నాకు టీ చెప్పరా. సరే అన్న. కాపాడినందుకు ధన్యవాదాలండి. నిన్ను కాపాడితే నన్ను శపించినావు. ఇప్పుడు మరకపోతుందో లేదో అని టెన్షన్ గా ఉండదు. ఆ మరక పోతుందండి. పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సరిపో. మీకు మా కష్టాలు చెప్పుకోవాలండి. అదేంటండి రావణ సంత మా వెంట పడ్డారు? మా నాన్నగారు వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజారండి. దేవుడికి వెరీ నియర్ డిస్టెన్స్ లో ఉండే మాకే ఇలా ఉంటే ఇంకా మామూలు జనానికి రక్షణ ఎక్కడండి? అతనెవరో పెద్దన్నట. అంత పెద్దవాడు మా వెంట ఎందుకు పడుతున్నాడో మాకు అర్థం కావట్లేదండి. అసలు ఏం జరిగిందంటేనండి, అక్కర్లా మీ దగ్గర ఏదో ఉండదు, అది వాళ్ళకి కావాలా? మీకు ఇవ్వడం ఇష్టంలా, దాంతో రన్ను చేసు అంతేగా? అంతేనండి. కాకపోతే నేను 5 మార్కుల క్వశ్చన్లో చెప్దాం అనుకున్నాను, మీరు బిట్ క్వశ్చన్లో చెప్పేశారు. సర్లే పోయి మీ అమ్మ నాయన్ని కలుసుకో. మీరు ఒకసారి మీ సెల్యులార్ ఫోన్ ఇస్తే ఫోన్ చేసుకుంటానండి. తీసుకో. థ్యాంక్స్ అండి. నాన్నగారు, అయ్యో పాకిస్తానీ వాడికి కూడా రాకూడదా ఈ కష్టాలు? పౌరోహిత్యం చేసుకునే వాళ్ళం మా మీద ఏమిటో ఈ దౌర్జన్యం. అమ్మా అష్టలక్ష్మి నువ్వు సేఫే కదమ్మా, నువ్వు సేఫే కదమ్మా. సేఫే నాన్నగారు. అమ్మా మీరు సేఫేనా? నేను సేఫే తల్లి. నువ్వు సేఫేనా? సేఫేనమ్మా. తమ్ముడు నువ్వు సేఫేనా? నారాయణ నారాయణ అందరూ నారాయణ. ఈయనే నన్ను కాపాడారు నాన్నగారు. అలాగమ్మా బాబు, సమయానికి వచ్చి నా కూతుర్ని ఆది మహావిష్ణువులాగా కాపాడారు బాబు. విష్ణునారాయణ గజేంద్ర మోక్షం సిరికించప్పుడు శంకు చక్ర యుగమున చేదో ఈ సంతింపడు. విష్ణువు కాదండి, శివుడు. ఆయనే కదా మన్ని శిక్షించేది. శివ ద డెస్ట్రాయర్. శివోహం శివోహం చిదానంద రూప్. మీ మందంతా ఏడు నుంచి పోతారా? తమరు మందన్నా మా బొందన్నా మేమిక్కడి నుంచి పోలేం బాబు. నారాయణ అందమైన వాడివి, అందమైన మనసున్న వాడివి. నారాయణ మా కష్టాలు నీతో చెప్పుకోవాలి బాబు. నారాయణ గుళ్ళో అర్చకులం మా మీదేమిటి బాబు వనప్రతాపం. మీరు పోరా? అయితే నేనే పోతా. నారాయణ ఈ అధ్వాన్నపు నగరంలో మమ్మల్ని ఆదుకునే ఆది విష్ణువు మీరే బాబు. నారాయణ గజేంద్రుణ్ణి కాపాడిన విష్ణువులా, కుచేలుణ్ణి కాపాడిన కృష్ణుడిలా. నా పొగడ్తలు గిట్టవో. పొగడ్తలంటే గిట్టనే మీ గొప్పతనమే గొప్పతనం బాబు. నారాయణ నారాయణ మీరు మాకు పెద్దగా సహాయం ఏమీ చెయ్యక్కర్లేదండి. కాస్త పెద్ద మనసు చేసుకుని 2 రోజులు మీ ఇంట్లో తలదాచుకునిస్తే చాలండి. నారాయణ తలలు దాచుకునేదానికి ఇదేమన్నా కోల్డ్ స్టోరేజా? అలా వ్యంగ్య భాష మిళిత దూషణ చేయొద్దు బాబు. నారాయణ మాకు తెలిసిన ఓ మంత్రి గారు ఉన్నారు, వారితో మా గోడు వెళ్ళబోసుకుందామని వచ్చాము. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నట్ట 2 రోజుల్లో వస్తారట. అంతవరకు కనికరించండి బాబు. నారాయణ పొద్దున్నుంచి పరిగెత్తి పరిగెత్తి అలసిపోయామండి.
అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణి తేజొచ్చితిని ఏయ్, ఏడ్చొద్దు. ఏడ్చేవాళ్ళంటే నాకు పడదు. మేం కావాలని ఏడవడం లేదండి, దానంతటా అదే వస్తుంది సిచ్యువేషన్ అనుగుణంగా. సరే సరే ఏడవండి. ఏయ్, నేను అనింది ఉండండి అని. ఏడవండి అంటే వాడుక భాషలో ఉండండి అని కూడా అర్థం వాడుక నాన్నగారు. భాష ఎంత గొప్పది సుమి. నారాయణ మనసు మర్చుకుంటాడేమో, తొందరగా పదండి నారాయణ. ఆ, హలో చెప్పు జీకే. బ్రదర్, మనది దుబాయ్ కాంట్రాక్ట్ ఒకటి ఓకే అయింది. ఈ నైట్కి నేను దుబాయ్ వెళ్తున్నాను. మళ్ళీ ఒక వారంలోగా తిరిగి వచ్చేస్తాను. నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి బ్రదర్. ఏందో చెప్పు. ఈ వారం రోజులు నువ్వు శిరీషను చూసుకోవాలి. ఆ భగవాన్ గాడు ఒక పక్క చాలా కాక మీద ఉన్నాడు. తనేమో బయటికి వెళ్ళొద్దని చెప్తే వినదు. శిరీషకేం కానివ్వనని వాళ్ళ నాన్నకు మాటిచ్చాను బ్రదర్. ప్లీజ్ హెల్ప్ మీ బ్రదర్. అదేంటి శిరీష, నిన్ను చూసుకోవడానికి నేనున్నాను కదా, ఇంకొకళ్ళు ఎందుకు? ఏ ఆపు, నేను ఫ్రూట్స్ కొనుక్కోవాలి. ఎంతమ్మా యాపిల్? ఒకటి 15 రూపాయలమ్మా. ఆపిల్? అది 15 ఆపిల్? 15 రూపాయలనమ్మా. ఆపిల్? 15 అమ్మా. ఏదైనా 15 రూపాయలనమ్మా. ఏంటమ్మా, ఇక్కడ నిన్నే 14 రూపాయలకు తీసుకున్నాను. ఒక్క రోజులో 1 రూపాయి పెంచేస్తే మేము ఎలా బతకాలి? పోనీ. ఆ పక్క కూడా ఉన్నాయి కదా పండ్లు. ఆ పక్క పళ్ళుకుంటే నేను ఫీల్ అవ్వాలిగా, నువ్వు ఫీల్ అవుతున్నావేంటి? ఊరికే మీద పడతా అంటే చిరాకు ఉన్నదా? అమ్మాయిలు మీద పడితే చిరాకెందుకో. ఈ డాడీ ఉన్నారు అమ్మాయిలు. బ్రహ్మండాలింగ్, ఇద్దరికి కలిపి ఒకే పంచ్. అర్థమైంది శిరీష, ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. ఏ మిస్టర్, నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను. నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలా? Yes. చచ్చిపో. చచ్చిపోయిన వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. కొత్త బట్టలు తొడిగి అలంకరిస్తారు. జాగ్రత్తగా పాడెక్కిచ్చి మోసుకుపోతారు. దారిలో పూలు పన్నీరు చల్లుతారు. రెండో రోజు సంతాప సభ పెట్టి పొగుడతారు. చచ్చిపో. చచ్చిపో అంటాడేంటి? నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు బ్రహ్మండాలింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఎక్స్క్యూజ్ మీ, స్టాక్స్ నాట్ అలౌడ్. అరే స్టాక్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, దీన్నే పబ్ అంటారు. నువ్వు అసలు చూసుండవు. క్లబ్ అయితే ఏంది, పబ్ అయితే ఏంది, డబ్బులు వదిలించుకుని మబ్బుల్లో తేలేదానికి. రౌడీలో మాట్లాడతావు, కానీ మాటల్లో మాత్రం మ్యాటర్ ఉంటుంది. అసలు ఏం చదువుకున్నావు? మనుషుల్ని. హాయ్. హాయ్. ఇతనేనా నువ్వు చెప్పిన హ్యాండ్స్? అవును. చాలా స్పీడు. స్పీడే కాదు, మైలేజ్ కూడా ఉండాలి. మీరందరూ మాట్లాడుతుండండి, I'll just come. నువ్వు పో, మేము మాట్లాడుకుంటాం. మా శిరీష మిమ్మల్ని లైక్ చేస్తుంది, కానీ మీకా ఇంట్రెస్ట్ కనిపించట్లేదు. నా ఇంట్రెస్ట్ వేరే ఉండాదిలే. మా శిరీష చాలా మంచిది బావా. మంచిదే గానే ఒకే ఒక చెడ్డ లక్షణం ఉండదు. ఏంటి? తెలివి. ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏందో? మీరు కూడా మా శిరీషకి పడిపోయారు. ఎట్టా కనిపెట్టినారు? పార్టీ అయిపోయినది. పాపం బ్రహ్మ. ఈ డబ్బు జాగ్రత్తగా చేర్చు.
నేనెవడో నీకు తెలవదులే. భగవాన్ గడ అయ్యా గంగయ్య. నువ్వు ఆ జీకే గండి నమ్మద్దు, ఎదగలేవు. మనం హైదరాబాద్లోకి ఎంటర్ అయ్యే ముందు ఓ బోర్డు కనపడుతుంది, వెల్కమ్ టు హైదరాబాద్ అని. దాని అర్థం ఏందో తెలుసా? ఎవరిని నమ్మద్దని. మాటలు బాగా నేర్చావు, కాస్త నేను చెప్పేది కూడా తల్లో దూడ్చుకో. నువ్వు మా జయరాంగాన్ని చంపిన దగ్గర నుంచి నా కొడుకు నీ మీద పేకల దాకా కోపంగా ఉన్నాడు. ఆయన నేను ఆపుతున్నాను కాబట్టే నువ్వు ఇంకా బతికున్నావు. అన్ని తలదీక ముందే నేను చెప్పేది బొరకెక్కించుకుని మాతో చేరిపో. అన్ని నేను చేయకుండా నేను చూసుకుంటాను. నువ్వు నాకు నచ్చేటట్టు చెప్తే ఆలోచించేవాడిని. బెదిరిస్తే భయపడటానికి నేనేం బుడ్డోని కాదు, కడపోడిని. రేయ్! ఏయ్! నాతో పెట్టుకోవద్దు, తట్టుకోలేవు.